కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక అందించే తరువాత కథనం ద ట్రయల్. రచయిత జార్జ్ బెర్నార్డ్ షా. జార్జ్ బెర్నార్డ్ షా ఐర్లాండ్ ప్రసిద్ధ నాటకకర్త, వ్యాసకర్త, సామాజిక విమర్శకుడు. సమాజ కపటత్వం, వర్గ వివక్ష, రాజకీయ దౌర్బల్యాలను హాస్యంతో, వ్యంగ్యంతో తుత్తునీయలు చేసిన బలమైన కలం షాది. పిగ్మేలియన్, మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, సెయింట్ జోన్, యామ్స్ అండ్ ద మ్యాన్ వంటి నాటకాలు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. 1925లో నోబెల్ అందుకున్న షా పాశ్చాత్య నాటక రంగాన్ని సరికొత్త దారిలో నడిపిన మహత్తర రచయిత. జోన్ ఆఫ్ ఆర్క్ ఫ్రెంచ్ చరిత్రలోనే కాదు, ప్రపంచ సాహిత్యంలో కూడా ప్రత్యేక స్థానాన్ని పొందిన వీరనారి. శతవర్షాల యుద్ధంలో ఫ్రెంచ్ సేనకు మార్గనిర్దేశం చేసిన వీరవనిత. అగ్నికీలల్లో ఆహుతవుతూ కూడా ప్రాణం కంటే సత్యమే విలువైనదని చెప్పిన ధీరురాలు. ఈ కథనం సంక్షిప్తంగా మీకోసం. అది 1431వ సంవత్సరం. ప్రాచీన రోయన్ నగరం గుండెలు ఉగ్గపుట్టుకుని నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. ఆ నగరం మధ్యలో ఒక మహాభవనంలో ఒక కోర్టు హాలు సిద్ధమవుతోంది. నిజానికది న్యాయం ఎటువైపు ఉందో నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన విచారణ వేదిక కాదు. ధిక్కరించిన గొంతుక, కుత్తుక నొక్కటానికి ఉద్దేశించిన బలిపీఠం. 19 ఏళ్లు కూడా నిండని ఒక యోధురాలిని నిశ్శబ్దంగా మట్టుపెట్టే క్రతువు. డోమిర్మి అనే ఫ్రెంచ్ గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టింది జోన్. చదవడం, రాయడం కూడా రాని గొర్రెల్ని మేపుకుని బతికే పల్లెపడుచు. అప్పుడు తన మాతృదేశం ఫ్రాన్స్ 100 ఏళ్లుగా ఇంగ్లాండ్తో పోరాడుతూ ఉంది. ఈ సుదీర్ఘ యుద్ధం సాధారణ ప్రజలలో సైతం దేశభక్తిని రగిలిస్తోంది. యుద్ధరంగంలో దూకి ఎలాగైనా తన దేశానికి బాసటగా నిలవాలని అనుకుంది. దైవదూతలు తనకు సందేశం ఇస్తున్నారని చెప్పి యుద్ధరంగంలో దూకింది. ఫ్రాన్స్ అప్పటికే యుద్ధంలో పూర్తిగా అలసిపోయి ఇంగ్లాండ్ గుప్పిట్లో నలిగిపోతోంది. ఆర్మీ కవచం ధరించి దైవాజ్ఞ పాటిస్తున్నానని ఆ పల్లెపడుచు యుద్ధరంగంలో దూకి మాతృదేశ విమోచన కోసం దూసుకు వెళుతుంటే సైనికులు ధైర్యం తెచ్చుకునేవాళ్లు. సరిగ్గా అదే సమయంలో ఆర్లిన్స్ నగరం ఇంగ్లాండ్కు పట్టుబడింది. జోన్ నేతృత్వంలో 9 రోజుల్లో ఆర్లిన్స్ తిరిగి ఫ్రాన్స్ వశం కావడంతో ఆమె చెప్పిన మాటలు మరింత నమ్మకం కలిగించాయి. దైవ కార్యం కోసమే ఆమెను పంపినట్లు సైనికులు నమ్మారు. చార్లెస్ 7 ఫ్రాన్స్కు రాజయ్యే మార్గం సుగమం చేసింది జోన్. 100 ఏళ్ల యుద్ధానికి స్వస్తి పలికేలా పరిస్థితులు కలిసి వచ్చాయి. దాంతో జోన్ ఆఫ్ ఆర్క్ పేరు ప్రఖ్యాతులు మిన్నంటాయి. ఒక సాధారణ పల్లెపడుచు ఇలా యుద్ధరంగంలో కనీ విని ఎరుగని రీతిలో విజయాలు సాధించటం వెనుక ఏదో శక్తి ఉందని ప్రచారం మొదలుపెట్టారు. అసూయతో చిలువలు పలువలు కథలు ప్రచారం చేశారు. ఆమె సెయింట్ కాదని, దయ్యమని, ఆమె చాలా ప్రమాదకరమని ప్రచారంలో పెట్టారు. ఇంగ్లాండ్కు మద్దతు ఇచ్చే బర్గండియన్లు జోన్ ఆఫ్ ఆర్క్ను బంధించి ఇంగ్లాండ్కు కానుకగా బహుకరించారు. ఇంగ్లాండ్ జోన్ను చిత్రహింసలకు గురిచేసింది. ఆమె లొంగకపోవటంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని పన్నాగం పన్నారు. ఆమెను మంత్రగతిగా నిరూపించి చర్చి ధిక్కారానికి పాల్పడిందని రుజువు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అదిగో అందుకే కోర్టు హాల్ సిద్ధం చేస్తున్నారు. విచారణ మొదలైంది. జడ్జీలు ఎత్తైన ఆసనాల మీద కూర్చున్నారు. ఇంగ్లీషు సైనికులు జోన్ను ఒక స్టూల్ మీద సంకెళ్లతో కూర్చోబెట్టారు. బిషప్ పియరీ కాచన్, బ్రదర్ జాన్ లెమీచర్ తీర్పు ఇవ్వటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని ఇంక్విజిటర్ అడిగినప్పుడు ఆమె పర్వాలేదని చెప్పింది. అడిగినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. మృత్యువు ఒడిలో కూర్చుని కూడా అంత ధీటుగా, చమత్కారంగా మాట్లాడటం వాళ్ళు భరించలేకపోయారు. జోన్ని ఇంగ్లీష్ సైన్యం కస్టడీలో ఎందుకు ఉంచారని, క్రిమినల్లాగా సంకెళ్లతో ఎందుకు బంధించారని అడిగారు. నేనేమైనా ఎగిరిపోతానని వాళ్ళ భయపడ్డారేమో అంది జోన్ వ్యంగ్యంగా. జైల్లో నుంచి ఎందుకు తప్పించుకోవాలని ప్రయత్నం చేశావు?
మంత్రగత్తెలా ఎందుకు ఎగిరిపోవాలనుకున్నావు అడిగారు వాళ్ళు. జోన్ భుజాలు ఎగరవేస్తూ, జైలు తలుపు తెరిచిపెట్టి వెళ్ళొద్దు అనటం అంటే పంజరం తలుపు తీసి పక్షిని ఎగిరిపోకుండా ఉండమని ఆశించటం కాదా అంది గడుసుగా. వెంటనే క్యానన్ డి ఎస్టివేట్, జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించటం అంటే మంత్రశక్తులు ఉన్నట్టే, చర్చి చేతుల్లో నుంచి వెళ్ళిపోవడం అంటే చర్చిని ధిక్కరించినట్టే, చర్చిని ధిక్కరించడం అంటే దైవ ధిక్కారమే అన్నాడు. జైలు నుంచి తప్పించుకోవాలనుకోవడం దైవధిక్కారం ఎలా అవుతుంది అని వాదించింది జోన్. కానన్ వెంటనే బల్ల మీద చేతులతో గట్టిగా చరుస్తూ, చూడండి ఆమె కోర్టు ధిక్కరణకు ఎలా పాల్పడుతుందో అంటూ గట్టిగా అరిచాడు. మూర్ఖుడు సైతం దాన్ని అలాంటి అర్థంలో తీసుకోడు అంది ఆగ్రహంగా జోన్. న్యాయాధిపతులకు ఆగ్రహం పెల్లుబికింది. ఈమెకు శారీరక శిక్ష అమలు చేయండి అని ఆదేశించారు. చిత్రహింసలు పెట్టే యంత్రాలు సిద్ధమయ్యాయి. జోన్ వాటిని చూస్తూ, ఈ క్రూరమైన పరికరాలు కొత్తగా నాతో ఏమీ చెప్పించలేవు. ఒకవేళ బాధ తట్టుకోలేక నేను చెప్పినా, బాధ తగ్గగానే నేను వెనక్కి తీసుకునే మాటల వల్ల ఏం ఉపయోగం అంది నిర్భయంగా. ఆ తరువాత ఆమెకు ఇంకొక ప్రమాదకరమైన ప్రశ్న వచ్చింది. చర్చి ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటూ. జోన్ ప్రశాంతంగా బదులిచ్చింది. సత్యం ముందు నేను తలవక్కటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చికి నేను నమ్మకపాత్రురాలైన బిడ్డను. కానీ అది నన్ను అసాధ్యమైనదేది అడగనంత వరకు మాత్రమే అంది జోన్ నిబ్బరంగా. జోన్ సమాధానం ప్రశాంతమైన సరస్సులో విసిరిన రాయిలా కోర్టు హాలులో అలలు రేపింది. ఆమె మంత్రగత్తె అని, చర్చిని ధిక్కరించిందని ఆమెపై అభియోగాలు రుజువైనట్లు తీర్పు రాశారు. శిక్ష అమలు చేసిన చీకటి రోజు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అది 1431 మే 30వ తేదీ. రోయన్ నగర ప్రజలందరూ చూస్తూ ఉండగా ఆమెను ఒక మార్కెట్ ప్రాంతానికి నడిపించుకుంటూ తీసుకువెళ్లారు సైనికులు. నడి బజారులో ఒకచోట చెక్కలు గడ్డి పేర్చారు. మధ్యలో ఒక కర్ర స్తంభానికి ఆమెను తాళ్లతో బంధించారు. సైనికులు మంట పెట్టడానికి సిద్ధం అవుతుండగా ఆమె తనకు ఒక క్రాస్ కావాలని అడిగింది. ఒక సైనికుడు దాన్ని ఆమెకు తెచ్చి ఇచ్చాడు. అదే ఆమె చివరి కోరిక. కాసేపట్లోనే మంట వెలిగించారు. అందరూ చూస్తుండగానే ఆమె కోమలమైన దేహాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. మంటల్లో కాలుతూ జీసస్ అంటూ ఆమె చేసిన ఆర్తానాదాలు దిగంతాలు ప్రతిధ్వనించాయి. చుట్టూ ఉన్నవాళ్లు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. నిరాభియోగం చేసిన వాళ్లు సైతం జోన్ మంటల్లో విలవిలలాడుతూ ఆర్తానాదాలు చేస్తుంటే గుండెలు మెలిపెట్టినట్టు బాధపడ్డారు. మంటలు ఆరిపోయాక మళ్లీ ఆ శరీరాన్ని తగలబెట్టారు. పూర్తిగా బూడిద అయ్యే వరకు వేచి చూశారు. ఆ బూడిదను సీన్ నదిలో గిరాటు వేశారు. ఆమె ఆనవాళ్లు లేకుండా బూడిద నీళ్లలో కలిసిపోయింది. కానీ బూడిద కలిసిపోయినంత సులువుగా ఆమె జ్ఞాపకాలు కరిగిపోలేదు. అవి యుగయుగాలు ప్రతిధ్వనిస్తూ మంటలు రేపుతూ వచ్చాయి. ఎవరినైతే కాల్చి బూడిద కుప్పగా మార్చిందో అదే చర్చ్ శతాబ్దాల తర్వాత ఆమెను నిరపరాధి అని ధృవీకరించింది. 1909లో ఆమెను దైవ సమానురాలని ప్రకటించింది. 1920లో సెయింట్హుడ్ ఇచ్చి గౌరవించింది. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని, సత్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ప్రాణాలు ఫణంగా పెట్టే ఎందరో త్యాగధనులకు జోన్ ఒక మహోన్నత స్ఫూర్తిదాతగా చరిత్రలో నిలిచిపోయింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.